ఎం రమేష్, న్యూస్ బుల్లెట్ ఎడిటర్. మొన్న 22వ తారీఖు ఉత్తరప్రదేశ్లోని లక్నో రాజధానిలో జరిగినటువంటి అఖిల భారత శాసనసభ సభాపతుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారు ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ఆ సమావేశంలో ఒక మంచి ప్రతిపాదనని అయ్యన్న పాత్రుడు గారు సూచించారు. ఆ ప్రతిపాదన ఏంటంటే నో వర్క్ నో పే. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికైతే పని చేయకపోతే జీతభత్యాలు ఏ విధంగా నిలుపుదల చేస్తారో, ఎవరైతే వర్క్ చేయకపోతే నో పే నో వర్క్, అంటే వేతనాన్ని ఎవరికైతే నిలుపుదల చేస్తారో అలాంటి చట్టాన్ని ప్రజాప్రతినిధులకు కూడా వర్తించేలా చేయాలనేటువంటి ఒక మంచి సూచన చేయడం చాలా అభినందించదగ్గ విషయము. అయితే ఈ విషయం పైన పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ఒక చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా తీసుకురావాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అదేవిధంగా దీనిపైన ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజల కోసం పని చేయరో అలాంటి ప్రజాప్రతినిధులని శాసనపరంగా, అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులని ప్రజలు తిరస్కరించేలాగా ఒక చట్టాన్ని తీసుకురావాలని బలంగా ఆయన వాదన వినిపించడం జరిగింది. అక్కడ పాల్గొన్నటువంటి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ప్రతిపాదించారు. అదేలాగా రాజ్యాంగంలో, సమాజంలో ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, ఏ వ్యవస్థ అయినా సరే రాజ్యాంగబద్ధంగా లోబడి పని చేయకపోతే ఏ వ్యవస్థ కూడా ప్రజలకి జవాబుదారీ కాదు. ఆ విధానంలో ఈ ప్రజా ప్రతినిధులకు కూడా ఆ చట్టాన్ని వర్తింపచేయాలని, రాజ్యాంగంలో పొందపరచాలని మేము కూడా దాంతో ఏకీభవిస్తూ ఉన్నాము. అలాగే రాజ్యాంగంలో ఏ వ్యవస్థ అయితే అనైతికంగా వ్యవహరిస్తూ ఉందో అలాంటి చట్టాన్ని పూర్తి ప్రజలకి తిరస్కరించేలాగా ఉండాలి. సో కాబట్టి ఈ విధానాన్ని మేము ఖచ్చితంగా అభినందిస్తూ ఉన్నాము. ఈ విషయం పైన ప్రజాప్రతినిధులు, పార్లమెంటు మెంబర్లు కావచ్చు, శాసనసభ సభ్యులు కావచ్చు, ఎవరికైనా సరే ప్రజల కోసము, ప్రజల చేత ప్రజాసనాన్ని జీతంగా పొందుతూ వారి కోసం పని చేయనటువంటి ఏ నాయకుడైనా సరే ప్రజలు తిరస్కరించేటువంటి చట్టాన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. సో కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆమోదిస్తారని, ఆ విధానాన్ని ఏకీభవించాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.